హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టీ జోన్ ఛానల్. ఈరోజు మనం పిఎం ఇంటర్న్షిప్ స్కీమ్ సంబంధించి ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలో తెలుసుకోబోతున్నాం. సో ఈ వీడియో ద్వారా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మనం గూగుల్లో pminternships.mca.gov.in అనే వెబ్సైట్ని ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఇది పిఎం ఇంటర్న్షిప్ సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్. సో మనం ఇంటర్న్షిప్ టైప్ అయ్యానే వేరే డిఫరెంట్ వెబ్సైట్స్ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. బట్ అఫీషియల్ వెబ్సైట్లో మనకి అప్లై చేసుకోవడానికి కావాల్సినటువంటి రిజిస్ట్రేషన్ లింక్ కావచ్చు, ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కానీ మనం అవైలబుల్ ఉంటుంది. సో దిస్ ఇస్ అఫీషియల్ వెబ్సైట్. వెబ్ లింక్ వచ్చేసి ఇది. సో మీకు డిస్క్రిప్షన్లో నేను వెబ్ లింక్ ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇక రిజిస్ట్రేషన్ ప్రాసెస్ సంబంధించి మనకి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ గమనించినట్టయితే మన యొక్క ఆధార్ కార్డు ఉండాలి, అలాగే ఆల్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది. సో దాంతోపాటు వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి మరియు మొబైల్ నెంబర్ అనేది కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే ప్రతిసారి మనకి మొబైల్కి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో. సో ఇక ఇక్కడ యూత్ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ ఉంటుంది లాగిన్ ట్యాబ్ పక్కన. సో ఇక్కడ క్లిక్ చేయగానే ఓపెన్ అవుతుంది, లేదా ఇక్కడ రిజిస్టర్ నౌ అనే ఆప్షన్ ద్వారా కూడా మనం ఓపెన్ చేసుకోవచ్చు. సో బిఫోర్ గోయింగ్ టు దిస్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మళ్ళీ సరే ప్రైమరీ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకున్నట్టయితే ఏజ్ వచ్చేసి 21 to 24 ఇయర్స్ మధ్య ఉన్నటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే ఎడ్యుకేషన్ అంటే రెగ్యులర్ మోడ్లో డిగ్రీ చేసేటువంటి అభ్యర్థులు అప్లై చేయడానికి అర్హత లేదు. అయితే ఐదర్ డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి, లేదా డిస్కంటిన్యూ మోడ్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఓపెన్ డిగ్రీ చేసే వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇక జాబ్ స్టేటస్ గమనించినట్టయితే ఎటువంటి అన్ఎంప్లాయిడ్ పీపుల్కి ఇది ఒక క్రియేట్ చేశారు కనుక నాట్ ఎంప్లాయిడ్ ఇన్ ఎనీ ఫుల్ టైం జాబ్ చేసే వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు. ఇంకా ఫ్యామిలీ ఇన్కమ్ వచ్చేసి లెస్ దెన్ 8 lakhs ఉన్న వాళ్ళే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. సో అట్లే ఏ ఫ్యామిలీ మెంబర్ కూడా వాళ్ళ దాంట్లో గౌట్ జాబ్ చేయాల్సిన రెగ్యులర్ ఎంప్లాయీ అయినట్టయితే అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు. సో వన్స్ మనం రిజిస్టర్ నౌ అనే ఆప్షన్ పైన క్లిక్ ఇవ్వగానే మనకి మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మనం ఎప్పుడైతే మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఐ కన్ఫర్మ్ అనే చెక్ బాక్స్ మనం క్లిక్ చేయగానే సబ్మిట్ పైన ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా మనకి మొబైల్కి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. సో ఓటీపీ ఎంటర్ చేయడం తోటి మనకి ఒక ప్రాసెస్ అనేది అయితే స్టార్ట్ అవ్వడైనట్టుగా మనం క్లిక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మనకి యూజర్ మాన్యువల్ ద్వారా కూడా మనం క్లియర్ గైడెన్స్ అనేది తీసుకోవడం జరుగుతూ ఉంది. సో వన్స్ మనం మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మనకి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది ఈ విధంగా. సో వన్స్ ఓటీపీ ఎంటర్ చేయగానే మనకి నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ మనకి పాస్వర్డ్ సెట్ చేసుకోవడానికి విండో అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ పాస్వర్డ్ అనేది కూడా 8 క్యారెక్టర్స్ ఉండాలి. దానికి సంబంధించినటువంటి ప్రొసీజర్ అంటే కంపల్సరీగా ఒక అప్పర్ కేస్ లెటర్ ఉండాలి, అలాగే ఒక స్పెషల్ సింబల్స్ కావచ్చు, స్పెషల్ క్యారెక్టర్ కానీ నెంబర్స్ కానీ మిక్స్డ్ ఆఫ్ దీస్ 8 క్యారెక్టర్స్ అయితే కంపల్సరీ ఉండాలిగా మనం చూసుకోవాల్సి ఉంటుంది. సో పాస్వర్డ్ క్రియేషన్ అయిపోయిన తర్వాత ఫర్దర్గా ఇక్కడ లాగిన్ అవ్వడానికి మనకి ఆధార్‌తో ఈకేవైసీ ద్వారా లాగిన్ అవ్వచ్చు. అలాగే డిజిలాకర్ అకౌంట్ ఉన్న వాళ్ళు డిజిలాకర్ అకౌంట్ ద్వారా కూడా లాగిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఆధార్ నెంబర్ తోటి బెటర్ మనకి ఆధార్ నెంబర్ చేయడం వల్ల మొబైల్ నెంబర్‌కి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. వన్స్ ఒకసారి ఓటీపీ ఎంటర్ అయిన తర్వాత ఆటోమేటిక్‌గా మన యొక్క పర్సనల్ డీటెయిల్స్ అంటే ఏదైతే మన ఆధార్ నేమ్‌లో ఉన్నటువంటి డీటెయిల్స్ అనేటివి నేమ్ కావచ్చు, డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, కొన్ని డీటెయిల్స్ తీసుకోవడం జరుగుతుంది. రిమైనింగ్ బేసిక్ డీటెయిల్స్ ఏవైతే మన జెండర్ కావచ్చు, అలాగే ఫాదర్ నేమ్ గాని, మదర్ నేమ్ లాంటి డీటెయిల్స్, క్యాస్ట్ కేటగిరీ సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవన్నీ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. గమనించవచ్చు మీరు ప్రీవియస్ రైట్. సో వన్స్ ఒకసారి ఆధార్ నెంబర్‌తో లాగిన్ అయిన తర్వాత మనకి మన ప్రైమరీ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దానిలో బేసిక్ డీటెయిల్స్‌తో పాటు అడ్రస్ డీటెయిల్స్ కూడా మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో హౌస్ నెంబర్ గాని, అలాగే విలేజ్ నేమ్ కావచ్చు, డిస్ట్రిక్ట్ నేమ్, స్టేట్ సంబంధించి పిన్ కోడ్. ఒకవేళ మీ పర్మనెంట్ అండ్ ప్రజెంట్ అడ్రస్ సేమ్ అయినట్టయితే ఇక్కడ చూజ్ చేసుకున్నట్టయితే మళ్ళీ అగైన్ ఫిల్ చేయాల్సినటువంటి పని లేదు. ఒకవేళ డిఫరెంట్ అడ్రస్ ఉన్నట్టయితే ఇక్కడ పర్మనెంట్‌కి, ప్రజెంట్ అడ్రస్‌కి రెండిటికి ఇవ్వడం జరిగింది ఆప్షన్ అనేది. సో అలాగే డిసేబుల్డ్ క్యాండిడేట్స్ అయితే ఇక్కడ యెస్ అని పెట్టొచ్చు, లేదంటే నో సెలెక్ట్ చేసుకున్నట్టయితే సరిపోతుంది. సేవ్ నెక్స్ట్ అనగానే మనకి ఫర్దర్‌గా మళ్ళీ ఈమెయిల్ వెరిఫికేషన్‌కి వెళ్తా ఉంటుంది. ఈమెయిల్ ఐడీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఈమెయిల్ ఐడీ కూడా ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఆఫ్టర్ వెరిఫికేషన్ తర్వాత మన యొక్క ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనేటివి ఫిల్ చేయాల్సి ఉంటుంది. బేసిక్ డీటెయిల్స్ అయిన తర్వాత మనకి మన యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్, రిజిస్టర్ మొబైల్ నెంబర్ కావచ్చు, ఏదైతే ఆధార్ లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో దాంతో పాటు వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఉన్నట్టయితే ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక
ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కూడా మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. అది కూడా క్వాలిఫికేషన్ ప్రకారం 10th నుంచి హై గ్రేడ్ వరకి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. 10th క్లాస్, దాని తర్వాత ఇంటర్మీడియేట్, అలాగే ఐటీఐ అయితే ఐటీఐ, డిగ్రీ చేసిన వాళ్ళైతే డిగ్రీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో, డిగ్రీ డీటెయిల్స్ ఎంటర్ చేసేటప్పుడు ఆ కోర్స్ నేమ్, అలాగే స్పెషలైజేషన్ కావచ్చు, ఏ యూనివర్సిటీలో కంప్లీట్ చేశారు, అలాగే ఏ కాలేజ్ పేరేంటి, ఎప్పుడు పాస్ అయ్యారు, అలాగే ఎన్ని మార్క్స్ వచ్చినాయి, గ్రేడింగ్ కావచ్చు, తదితర డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దాంతో పాటు మీ యొక్క కన్సర్న్ సర్టిఫికేట్స్ అయితే అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. సో, నెక్స్ట్ డీటెయిల్స్‌లో మనం బ్యాంక్ డీటెయిల్స్ అనేది అడగడం జరుగుతుంది. సో, బ్యాంక్ డీటెయిల్స్ కూడా మనం ఏదైతే ఆధార్ నంబర్ సీడ్ అయినటువంటి బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేయడానికి చేయాల్సి ఉంటుంది. సో, నెక్స్ట్ మనకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ గురించి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో, దానిలో భాగంగా మీకు తెలిసినటువంటి లాంగ్వేజెస్ ఎన్నున్నాయి, ఇక్కడ డ్రాప్ డౌన్ చెక్ బాక్స్ ద్వారా మనం సెలెక్ట్ అడిషనల్‌గా ఇంకేమైనా సర్టిఫికేషన్ కోర్సెస్ గాని కంప్లీట్ చేసినట్టయితే ఆ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఎంటర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే అడిషనల్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో మనం ఇక్కడ యాడ్ చేయడానికి అవకాశం ఉంది. సో, దీంతో పాటు ఇప్పుడు మనం ఇచ్చినటువంటి ప్రైమరీ బేసిక్ డీటెయిల్స్, అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, అలాగే స్కిల్స్ ద్వారా మనకొక సీవీ అనేది జనరేట్ అయితా ఉంది. ఈ సీవీ జనరేట్ అయిన తర్వాత మనకొక డాష్‌బోర్డ్ అనేది అలర్ట్ చేయబడుతుంది. ఇక్కడ డాష్‌బోర్డ్‌లో మనం డౌన్‌లోడ్ చేసుకోవచ్చు సీవీని. సో, ఈ ప్రాసెస్‌లో మనకేమన్నా డౌట్స్ ఉన్నట్టయితే మనకి సపోర్ట్ సెంటర్‌ని మనం కాంటాక్ట్ అవ్వడానికి ఇక్కడ మనకి నంబర్ గూడా ఇవ్వడం జరిగింది. సపోర్ట్ సెంటర్ సంబంధించి కాల్ సెంటర్ నంబర్ కావచ్చు, అలాగే మెయిల్ ఐడీ సెండ్ చేయడానికి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మనం ఇక్కడ సపోర్ట్ ఆప్షన్ ద్వారా మనం సెండ్ చేసుకోవచ్చు. సో, కంప్లీషన్‌లో మన డీటెయిల్స్ ఎంటర్ అయిన తర్వాత మనకిక్కడ మన ప్రొఫైల్ అనేది కంప్లీట్ అయిందా గూడా తెలుసుకోవచ్చు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ట్యాబ్‌లో మనకు తెలిసిపోతుంది. సో, కంప్లీట్ 100% ప్రొఫైల్ మనది సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయితే నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ అయితే మనం ఇంటర్న్‌షిప్‌కి అప్లై చేయాల్సి ఉంటుంది. సో, ఇది జస్ట్ మనకి ఒక ఐడీ క్రియేట్ చేసుకున్నాం. జస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాం పీఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్‌లో. నెక్స్ట్ స్టెప్ అనేది ఇంపార్టెంట్ స్టెప్ మనకి ఇక్కడ కంపెనీస్ మనకి టాప్ 500 కంపెనీస్ అని చెప్పాం గదా! 500 కంపెనీస్‌లో ఏవైనా ఒక 5 కంపెనీస్‌కి డిపెండింగ్ ఆన్ యువర్ లొకేషన్ ద్వారా మనం సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అంటే మీకు నచ్చినటువంటి లొకేషన్‌లో కావచ్చు, స్టేట్‌లో కావచ్చు, డిస్ట్రిక్ట్ వైస్ కావచ్చు, నచ్చిన ఇండస్ట్రీలో కావచ్చు, ఒక 5 టైప్స్ ఆఫ్ అప్లికేషన్ అయితే మనం చేయడానికి అవకాశం ఉంది. సో, ఇక్కడ కంపెనీస్ కూడా మనం గమనించొచ్చు స్క్రీన్ పైన. రిలయన్స్ ఇండస్ట్రీస్ లాంటి లిమిటెడ్ కావచ్చు, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ లిమిటెడ్, సో, ఆయిల్ ఇండియా, ఇన్ఫోసిస్ లిమిటెడ్, ఎన్‌టిపిసి, సో, ఇలాంటి టాప్ కంపెనీస్ అయితే మనకు అవైలబుల్ ఉన్నాయి. సో, వీటిలో మనం ఇంటర్న్‌షిప్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. సో, ఏవైనా ఒక 5 ఆప్షన్స్ అనేటివి మనం చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ ఇంటర్న్‌షిప్ ఆపర్చునిటీ అనే ఆప్షన్ ద్వారా మనం ఈ యొక్క 5 కంపెనీస్ లేదా 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంటర్న్‌షిప్ ఆపర్చునిటీని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాంతో మన మన యొక్క రిజిస్ట్రేషన్ మరియు అప్లికేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయితుంది. ఫర్దర్‌గా వాళ్ళు చెక్‌ఔట్ చేసి మళ్ళీ మనకి ఈమెయిల్ ద్వారా గాని, ఫోన్‌కి మెసేజ్ ద్వారా గాని ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతా ఉంది. సో, వన్స్ ఒకసారి మనకి కంపెనీ నుండి కన్ఫర్మేషన్ మెయిల్ రాగానే మనం ఇంటర్న్‌షిప్‌లో జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో, ఇనిషియల్ స్టేజ్‌లో మనకి జాయిన్ అవ్వగానే వన్ టైమ్ గ్రాంట్ అమౌంట్ ₹6000 అయితే మన అకౌంట్‌లో క్రెడిట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో, ఇది మనకి పీఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్ సంబంధించినటువంటి వివరాలు. సో, ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. సో, మీకు ఎనీ డౌట్స్ ఉన్నా అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు కామెంట్ సెక్షన్‌లో అడగొచ్చు. సో, పాసిబుల్ అయితే నేను సొల్యూషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.